ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం సకాలంలో తల్లుల ఖాతాల్లో జమ చేసి మాట నిలబెట్టుకోవడం పట్ల విద్యార్థి తల్లులు ఆనందమైపోయారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బాల్చుటి హరిప్రసాద్ తెలిపారు. మండలంలోని ఏపీఎస్పీ 11వ పోలీస్ బటాలియం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు స్కూల్ అధ్యాపకులు ఘనంగా శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బాల్చుటి హరిప్రసాద్ మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారని, ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి అమలయ్యే విధంగా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ పోతులు ఊరయ్య తన సొంత నిధులతో గత ఏడాది 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఎందుకంటే నేను కూడా సిద్ధవటం జెడ్పీ స్కూల్లోనే చదివాను. దాదాపు 8th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 8th క్లాస్ వరకు అక్కడే చదివాను. కాబట్టి జెడ్పీ స్కూల్ అంటే క్రమశిక్షణ బాగుంటుంది, మంచి టీచర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ దినం మా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్నో మార్పులు తెచ్చారు. గతంలో ఎప్పుడూ లేని మార్పులు. ఈ దినం దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్లో మంచి మార్పు తేవడం అనేది జరిగింది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దినం తల్లికి వందనం అయితేనేమి, తల్లికి వందనం అందరూ కూడా పిల్లలకు ఎంతమంది ఉంటే గతంలో ఒకరికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది కూడా డబ్బులు కూడా పడుతున్నాయి. ఈ దినం పడింటాయి, నిన్నే పడింటాయి. కాబట్టి మీరు ఆ డబ్బులు వృధా చేయకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసము ఏ విధంగా క్రమశిక్షణతో పెరగాలి అనేది కూడా మనం తల్లిదండ్రులుగా ఆలోచించాలి. టీచర్ల మీదనే బాధ్యత కాదు. ఎందుకంటే సార్ అంటున్నాడు చెడు అలవాటు వచ్చినాయి. ఇక్కడ బెటాలియన్ అంటే ఒక క్రమశిక్షణ అయిన పోలీసు ఉంటారు కదా, పోలీసు కానీ ఇక్కడే బెటాలియన్. ఇక్కడ క్రమశిక్షణ లేకపోతే ఇంకా ఏ స్కూల్లో క్రమశిక్షణ. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలను తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా ఒక మంచి ఈసారి ఒకరు కాదు స్కూల్ అంతా కూడా ఫస్ట్ రావాలని చెప్పి నేను ఆశిస్తున్నా, నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్లో పట్టుదల ఉండాలా, తల్లిదండ్రులు కూడా ఏదో లైట్గా తీసుకోకుండా మీరు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో ఎట్లున్నా పిల్లలు చదువుతూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో పిల్లల బాధ్యతగా తీసుకోకపోతే వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బాగా చదివితే సార్ చెప్పినట్టు ఒక పేజ్ అంతా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంటే వాళ్ళల్లో మంచి అదే మేము ఇది చదివితే ఇన్ని మార్కులు వస్తే మాది కూడా పేపర్లు వస్తారని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నారా లోకేష్ గారు అయితేనేమి, మా కూటమి ప్రభుత్వం అయితేనేమి అందరూ కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వడ్డీ డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ డబ్బులు ఏదో భర్తలకు ఇచ్చి వాళ్ళు బ్రాండీ షాప్ చుట్టూ తిరగకుండా మీరు పిల్లల భవిష్యత్తుకు ఏమి కావాలా, ఏ పుస్తకాలు కావాలా, ఏ విధంగా వాళ్ళను రీతిగా పెంచాలనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. టీచర్లు కూడా వాళ్ళకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. టీచర్లు కూడా జాగ్రత్త. మనం హెడ్ మాస్టర్ ఫస్ట్ టైం చూడటము ఆయన చాలా సంతోషంగా ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటే. కాబట్టి మాకు కూడా సంజీవ్ రాయుడు అని చెప్పి జెడ్పీ స్కూల్లో ఉండేవాళ్ళు, గట్కాచారరావు, సంజీవ్ రాయుడు పెద్ద పెద్ద టీచర్లు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన కూడా మంచి హెడ్ మాస్టర్ దొరికాడు. తప్పకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కూడా అందరినీ పాటుపడి మంచి క్లాసులు తీసుకొని వాళ్ళు ఏ విధంగా బాగుంటారో, ఏ విధంగా అయితే చదువుతారో అనేది అందరూ సమిష్టిగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.